హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజన్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. కమింగ్ టు ది ప్లాట్. హలో గాయ్స్, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ మేడమ్ వెబ్. ఇది వచ్చేసి మనకి మార్వెల్ కామిక్స్లో నుంచి ఒక సైడ్ ఆఫ్ సినిమాటిక్ యూనివర్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. నాకైతే అంత పెద్దగా నచ్చలేదు మూవీ అయితే. కామిక్స్ లవర్స్ ఎవరైతే ఉంటారో, ఈ జనరల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ కాకుండా, అంటే ఈ కామిక్స్ని పక్కకు పెట్టినట్లయితే ఇప్పుడు నార్మల్ మూవీస్ ఉంటాయి, టాలీవుడ్, హాలీవుడ్ అండ్ మనకి బాలీవుడ్ అని చెప్పేసి. సో ఈ కామిక్ రిలేటెడ్ ఈ మార్వెల్కి సంబంధించి, డీసీకి సంబంధించినవి కాకుండా మిగతా సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళినట్లయితే ఏమీ అర్థం కాదు. అసలు నార్మల్ రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. అయితే ఎవరైతే కామిక్స్ లవర్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళినట్లయితే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఎక్కడైతే డ్యామేజ్ ఇట్లా అరే ఇది చూసినాం, అది చూసినాం, ఇది చూసినాం అని కాకుండా, అంటే ఇంతకుముందు చూసినాము ఆ మూవీస్కి సంబంధించినవి ఆల్రెడీ చూపించారు ఇది. సో అది మళ్ళీ మనం చూసినట్టే ఉంటుంది. చూసినా కానీ వాళ్ళకి కొద్దిగా డైజెస్ట్ చేసుకోవడానికి టైం అయితే పడుతుంది. సో ఓవరాల్గా మూవీ అనేది ఇట్స్ అన్ యావరేజ్. కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్. సో పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి ఆ ఎన్విరాన్మెంట్, అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఎన్విరాన్మెంట్లోకి తీసుకెళ్ళడం కానీ, పవర్స్ ఎట్లా వచ్చాయని చెప్పేసి. మార్వెల్ కామిక్స్ మూవీస్లో జనరల్గా ఉండేది పవర్స్ అనేది ఒక పర్సన్కి వచ్చేటప్పుడు ఆ జస్టిఫికేషన్స్, అంటే ఆ పర్సెప్షన్స్ ఉంటాయి కదా, మన ఊహల్లో జరిగినవన్నీ రియాలిటీలోకి తీసుకొచ్చే పర్సెప్షన్స్ అనేటివి మనకి సినిమాటిక్గా ఎంత బాగా చూపించారు అనేది కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటుంది. దాని తర్వాత ఇంకా కంప్లీట్ నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి ఎండ్ వరకు, క్లైమాక్స్ వరకు మొత్తం నెగిటివ్, స్లో నరేషన్, అందులో ఏమంత ఇంపాక్ట్ అయ్యేలాగా ఏముండదు. అయితే ఈ మధ్య చూసుకున్నట్లయితే మనకి ఇవి ఉన్నాయి కదా డీసీ కామిక్స్, వాళ్ళు చాలా బాగా తీస్తున్నారు. మార్వెల్ ఇంతకుముందు బాగా తీసేవాళ్ళు, ఈ మధ్య ఏమైందో కానీ చాలా పూర్ నరేషన్ అండ్ డల్ స్క్రీన్ ప్లే, ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. రీసెంట్గా అన్ని డౌన్ఫాల్ మూవీసే అవుతున్నాయి దీంతో సహా. ఒక్క మూవీ అనేది బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది మార్వెల్కి సంబంధించి. అది వచ్చేసి లోకి. అది మనకి వెబ్ సిరీస్లో కన్వర్ట్ అయిపోయింది, సీజన్ 1 సీజన్ 2 అని చెప్పేసి. సో అది మూవీకి రాదు. సో దాన్ని అంటే ఇవన్నీ రిలేట్ చేసుకొని వీళ్ళు ఎంత ఇంపాక్టబుల్గా ఈ జనరేషన్లో తీయాలి అంటే, మిగతా ప్రీవియస్ మూవీస్ అంటే స్పైడర్ మూవీస్ మనం చాలా చూసాము, దాన్నే కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి నార్మల్ అనిపించింది. అది కూడా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. కొన్ని స్పైడర్కి సంబంధించినవి కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒక 4 ఉంటారు హీరోయిన్స్, ఒక మెయిన్ లీడ్ ఉంటుంది యాక్ట్రెస్, మిగతాయి 3 యంగ్ గర్ల్స్ అనేది ఉండడం జరుగుతుంది. మొత్తం టోటల్గా 4 వీళ్ళకి చుట్టూరుగానే జరుగుతుంది మొత్తం మూవీ అనేది. ఒక విలన్ అనేది ఉంటాడు, వాడికి కూడా బాగానే పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే చెప్తున్నాను కదా, పూర్ నరేషన్, డల్లింగ్ స్క్రీన్ ప్లే, బోర్ వచ్చే సీన్స్, ఇవన్నీ సినిమాని డ్యామేజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి ఓన్లీ 2 స్టార్స్ అండి. అంటే చెప్పాను కదా నార్మల్గానే ఉందని మూవీ అని చెప్పేసి. మార్వెల్ అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది రీచ్ కావడానికి వీళ్ళు చాలా చేయాలి. ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయి కానీ అవి డ్రాస్టిక్ అనిపించాయి, అవి చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. సో ఓవరాల్గా నా రేటింగ్ ఇది. ఈ వీకెండ్లో ఏమన్నా మార్వెల్కి సంబంధించిన, కామిక్స్కి సంబంధించిన స్టూడెంట్స్ కానీ లవర్స్ ఉంటారు కదా, మార్వెల్ కామిక్స్ లవర్స్, వాళ్ళు చూడాలనిపిస్తే ఇట్స్ అన్ యావరేజ్ మూవీ, చూడొచ్చు, పర్లేదు. అంటే బోరింగ్ ఉంటుంది, బట్ స్టిల్ అది ఆ ఎన్విరాన్మెంట్, కామిక్స్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి ఇష్టం అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది బాగానే నచ్చుతుంది. నార్మల్ జనరల్ ఆడియన్స్ టార్గెటెడ్ ఉంటుంది కదా, వాళ్ళకైతే అస్సలు నచ్చదు మూవీ అనేది. ఓవరాల్గా ఏదో మళ్ళీ చూసిన సినిమాని మళ్ళీ చూసాను, స్పైడర్ మూవీ కొన్ని సబ్ పవర్స్ అనేటివి ఇందులో కన్వర్ట్ చేయడం జరిగింది. సో అంతకు మించి నాకు అంత ఇంపాక్టబుల్గా అయితే ఏమనిపించలేదు. సో ఈరోజు మూవీ వచ్చేసి ఇదండి రివ్యూ. మళ్ళీ కొత్త మూవీ రివ్యూస్ తోటి మీ ముంగటికి వస్తాను. తప్పకుండా మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే. అండ్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ వ్లాగ్స్. బాయ్.